హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమా యాత్ర. ఈరోజు మనము పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే దొండకాయ ఫ్రై తయారు చేసుకుందాము. దానికోసం ముందుగా మనము దొండకాయలు ఒక 1/2 కేజీ తీసుకున్నాము. ఇక్కడ దొండకాయల్ని శుభ్రంగా వాటర్ తోటి 2-3 సార్లు కడిగిన తర్వాత మనం దొండకాయలకి ముందు వెనుక ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దొండకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం అనుకోండి, అవి తొందరగా వేగుతాయి. పొడవుగా కట్ చేసుకుంటే టైం కూడా చాలా పడుతుంది కదా. ఇప్పుడు మనము ఈ దొండకాయ ఫ్రైలోకి కారం తయారు చేసుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఒక 7-8 ఎండుమిర్చి, అలానే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ పచ్చెనగపప్పు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులోనే ఒక 4-5 వెల్లుల్లి రెక్కలు, అలానే కొబ్బరి పొడి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కారం ఇలా చేసుకుంటే దొండకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనము అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, అలానే కరివేపాకు. నేనైతే ఇక్కడ కరివేపాకు వేయటం మర్చిపోయాను, మీరైతే వేసుకోండి. కరివేపాకు వేసుకున్న తర్వాత మనం చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని అవి 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత పసుపు వేసి ఇప్పుడు మనము చిన్నగా కట్ చేసిన దొండకాయ ముక్కలు వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 7-8 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనము రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఇలా కలుపుకోవాలి. తర్వాత మనము మూత పెట్టి ఒక 7-8 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి. స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోవాలి మూత పెట్టిన తర్వాత, లేదంటే అవి మాడిపోతాయి కదండి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే చూడండి, ఇలా ముక్క మెత్తబడింది అనుకోండి తొందరగా ఫ్రై అవుతుంది మనకి దొండకాయ. ఇలా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని మనము ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం పొడి మనకి ఎంత కావాలో అంత రుచికి తగినంత వేసుకుంటే సరిపోతుంది. ఈ దొండకాయ ఫ్రై అన్నంలోకి అలాగే చపాతీలలోకి కూడా బాగుంటుంది. మనం మామూలుగా కొబ్బరి కారము లేదంటే వెల్లుల్లిపాయ కారము ఏదైనా వేసుకోవచ్చండి, కానీ ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనము కొద్దిగా కొత్తిమీర వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. అంతేనండి, ఎంతో ఈజీగా అయిపోయే దొండకాయ ఫ్రైని మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.